దీని లోపల ఉంటుంది అనమాట. దీనిలో పెట్టుకొని ఇట్లా అయిపోయింది. ఐడియా వచ్చేసింది. సూపర్. ఓకే ఇది కూడా ఓకే. ఇప్పుడు మనం తీరే చూసారా అన్ని చేస్తుంది. ట్రైన్ లైఫ్ దాన్ని ఆన్ చెప్పి ఆన్ చేస్తాం. వద్దొద్దు సార్, ఎందుకంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మనం బ్రష్ పెడితేనే బయటకు వస్తుంది అనమాట. అది అది గుంజినా కానీ బయటకు రాదనమాట. అంతే బ్రష్ పెడితేనే వస్తుంది అది. అంతే విషయం. వెరీ జాగ్రత్త. బాగుంది. మరి ఏం రికార్డ్ అవుతుందా మేడం సారీ? ఇది అవుతుంది. అచ్చా ఈ వాటర్ ట్యూబ్ కూడా బయట పడిపోతుంటుంది. సిగ్నల్ ఆపరేట్ చేసావా? అట్లా వస్తుందా? బ్లూటూత్ బ్లూటూత్ సిగ్నల్స్ వెళ్తే లేదా వైఫై సిగ్నల్ వెళ్తుంది. అంటే దీని లోపల బ్లూటూత్ ఉందా? ఎస్ సార్, లోపల పీసీబీ లోపల ఉంటుంది అనమాట. అది బ్లూటూత్ పెడితే కనెక్ట్ వచ్చేస్తుంది. ఐఆర్ సెన్సార్ అంటారు దాన్ని. ఐఆర్ సెన్సార్. ఎస్ సార్. ఓకే. మన మొబైల్లో కూడా మీ ఫ్రంట్ లో ఉంటుంది అనమాట ఐఆర్ సెన్సార్. ఆ సెన్సార్ నుంచి మనకి ఇక్కడ లోపల ఒక సెన్సార్ ఉంటుంది. ఆ సెన్సార్ నుంచి కనెక్ట్ అవుతుంది. ఇయర్లీ వన్స్ ఒక్కసారి చేస్తే చాలా సర్వీస్ వన్స్ సరిపోతుంది మేడం. అంటే మీరు సపోజ్ మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నారు, ప్రతిరోజు యూజ్ చేస్తున్నారు, డే అండ్ నైట్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు వచ్చేసి 6 months ఒకసారి చేయాలి. లేదు నార్మల్ గా చాలా రేర్ గా అప్పుడప్పుడు చేస్తున్నారు, ఎక్కువ యూజ్ చేయట్లేదు మీరు ఏసీ, లైట్ గా యూజ్ చేస్తున్నారు అంటే ఇయర్లీ వన్స్. మార్చ్ అట్లా ఇయర్లీ వన్స్, ఫిబ్రవరి మార్చిలో చేసుకుంటే బాగుంటుంది. మీరు బాగా ఎక్కువ యూజ్ చేస్తున్నారు అంటే 6 months ఒకసారి చేయించాలి. అంటే చలికాలంలో వాడతాం అనుకో, చెప్తా మాటకి. చలికాలం ఎండాకాలంలో అంటే ఫిబ్రవరి మార్చి నుంచి మొదలు పెడతాం అనుకో, చేస్తే మన స్మెల్ క్రియేట్ అవుతుంది. మనకి స్మెల్ క్రియేట్. ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది.
ఆహా. ఈ మొత్తం రేకుల సెట్తోనే ఉంటుంది. డస్ట్ ఉంది. ఆ బ్రష్ ఏదో చాలా బాగుంది. ఎక్కడ దొరుకుతుంది? ఎంత ఉంటుంది? ఇది ఎంత జస్ట్ 40 రూపీస్ ఉంటుంది. నేను ఏమని అడగాలి? ఇది బట్ నాకు ఐడియా లేదు, ఎందుకంటే కంపెనీ దగ్గర తీసుకుంటాను నేను. కంపెనీ ఇస్తుంది కదా మాకు అట్లా. మామూలు బ్రష్లు తడపగానే నల్లగా అయిపోయి పేస్ట్ లాగా మెత్తగా అయిపోతాయి. ఇది ఫ్రెష్గా తయారైపోతుంది. క్లీన్ చేసిన తర్వాత చెయ్యనప్పుడు ఎంత తేడా తెలుస్తుందో. ఇప్పుడు ఇస్తావా? నేను వాటర్ క్లీనింగ్. ఆల్రెడీ ఓన్లీ ఫ్యాన్ ఎస్ సార్. ఆల్రెడీ ఫ్యాన్. ఆన్ అంటే
మ్యాగ్నెటిక్ అది లేదు సార్, జస్ట్ ఒక గమ్ లా ఉంటుంది, గమ్ ఉంటుంది దానికి కొంచెం అది అందుకుపోతుంది దాన్ని. పై కవరింగ్కి సపోర్ట్ ఏమో. ఆ ఏసీకి ఉందా? ఏసీ కొడదు దీనికి మాత్రం. ఇప్పుడు ఉన్న దాంట్లో ఇది కాస్టా, ఆ ఏసీ కాస్టా? ఇప్పుడు అసలు ఆ మోడల్స్ లేదు, మోడల్స్ లేవు. ఇది ఉందా? ఇది ఉంది. అది వచ్చేసి నాన్ ఇన్వర్టర్, ఇది వచ్చేసి ఇన్వర్టర్ మోడల్, ఇన్వర్టర్ టెక్నాలజీ. అవును, ఇన్వర్టర్. ఇది ఎంత కాస్ట్ ఉంటుందో ఇప్పుడు? ఇది వచ్చేసి మీకు 40 పైన ఉంటుంది, 40 స్టార్టింగ్ 1.5. ఓకే. ఇన్వర్టర్ ఏంటి? అదొక టెక్నాలజీ సార్. ఆ ఇన్వర్టర్ అనేది ఆ టెక్నాలజీ నేమ్ అనమాట, డ్యూయల్ ఇన్వర్టర్ అంటాం. ఓకే. అంటే దానివల్ల దానివల్ల ఏమైందంటే మనకు పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ అవుతుంది ఈ టెక్నాలజీలో. ఇప్పుడు మ్యాక్సిమం సెల్లింగ్ ఏదండి? మాక్సిమం అంటే మీకు టాప్ లో అయితే ఎల్జీ ఉంది. ఇది మన చాలా స్మార్ట్ ఉంది. ఈ 2 టన్స్ 1 టన్ ఏంటి? 1.5 టన్ సార్ ఇది. అది అది కూడా 1.5 టన్. చూడగా అంటే హైకూల్ సార్. అంటే నేను మొబైల్ నుంచి ఆపరేట్ చేశాను కాబట్టి అక్కడ మీకు పీఓ అని వచ్చింది. సపోజ్ మీరు రిమోట్ నుంచి చేస్తే అక్కడ హెచ్సి అని వస్తుంది, అదే మోడల్. హెచ్సి వస్తుంది. మొబైల్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే. అంటే హైకూల్ అంటాం దాన్ని. ఓకే. మీకు బాగా వేడిగా ఉన్న టైంలో మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎక్కువ కూలింగ్ కావాలనుకుంటే. దాని గురించి నా సింబల్ ఇస్తారు. అచ్చా. అట్లా